పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. బీజేపీని ఎదిరించడానికి రెడీగా లేరా? ఒక్క లేఖతో మొత్తం ఆపేసిన జగన్మోహన్ రెడ్డి. జగన్ కేంద్రానికి రాసిన లేఖలో ఏముంది? జగన్ మిగిలిన పార్టీలతో కలిసి ముందుకు సాగారు. ప్రధానికి లేఖ రాయడంలో వైసీపీ పార్టీ అయిపోయింది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎటు వెళ్తున్నాయి? రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించి అంశంలోనూ పార్టీలకు పట్టింపులు కూటమిలే గుర్తుకొస్తున్నాయా? పార్టీలకు ప్రజల భవిష్యత్తు కంటే వ్యక్తిగత ప్రయోజనాలే ముఖ్యమా? చెన్నైలో డీఎంకే ఆధ్వర్యంలో డిలిమిటేషన్ జరిగిన అఖిలపక్ష సమావేశానికి వైసీపీ హాజరు కాకపోవడంతో ఇన్ని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వైసీపీ ప్రభుత్వం ఏ కూటమిలో లేదు. ఎక్కడికి వెళ్లాలన్నా ఎవరిని కలవాలన్నా పార్టీ అధినేత జగన్ నిర్ణయమే సుప్రీం. అలాంటిది దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరగబోతుంది. కలిసి రాజకీయాలకు అతీతంగా అందరం కేంద్రంపై పోరాటం చేద్దామంటూ డీఎంకే పిలుపునిచ్చింది. ఆ పార్టీ అధినేత ముఖ్యమంత్రి స్టాలిన్ అడుగు ముందుకేసి దక్షిణాది పార్టీల ప్రతినిధులను కాంగ్రెస్తో సహా అందరికీ ఆహ్వానాలు పంపి అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించారు. అలాంటి సమావేశానికి వెళ్లే అవకాశాన్ని వదులుకున్న జగన్ ఆ విషయంలో తమ వైఖరి ఇదేనంటూ ప్రధాని మోదీకి ప్రత్యేకంగా లేఖ రాశారు. అయితే తమ పార్టీ అభిప్రాయం అంటూ ప్రధానికి రాసిన లేఖ ప్రతినే డీఎంకే నిర్వహించిన సమావేశానికి పంపడం అందరినీ ఆశ్చర్యపరిచింది. జగన్ ఎప్పుడు ఏం చేసినా ప్రత్యేకంగా చేస్తారు. తన రూట్ సపరేట్ అనిపించుకుంటారు. ఇక్కడ కూడా అదే జరిగింది. అసెంబ్లీకి పోకుండా అదే సమయంలో ప్రెస్ మీట్ పెట్టి ప్రజా సమస్యలను సభలో కాకుండా మీడియాకు వెల్లడించడం ఆయనకే చెల్లింది. అసెంబ్లీ వేదిక వేరు, వ్యక్తిగత మీడియా సమావేశం వేరైన సంగతిని జగన్ గుర్తించలేదు. ఇప్పుడు జగన్ అదే చేశారు. అంది వచ్చిన అవకాశాన్ని వినియోగించుకొని అందరితో పాటు అఖిలపక్షంలో అభిప్రాయం చెప్పకుండా ప్రధాని మోదీకి వ్యక్తిగతంగా లేఖ రాసి మరోమారు విమర్శల పాలయ్యారు. సమావేశానికి తాము దూరం అన్నట్లు ఊరుకున్నారా? ఆ విషయం తనకు పట్టనట్లు వదిలేశారా అంటే అదీనూ లేదు. దక్షిణాదికి తీవ్ర అన్యాయం జరుగుతుందని, డిలిమిటేషన్ ఇప్పుడు మంచిది కాదని తన అభిప్రాయాన్ని తెలియజేసి కుండబద్దలు కొట్టారు. డిలిమిటేషన్ మీద తన పార్టీ వైఖరిని జగన్ తేల్చి చెప్పారు. అదే లేఖ రూపంలో రాసి ప్రధాని మోదీకి పంపించారు. డిలిమిటేషన్ వల్ల దక్షిణాది రాష్ట్రాలకు ఇబ్బందులు వస్తాయని చెప్పారు. ఎంపీ సీట్లు పెద్ద ఎత్తున తగ్గుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. డిలిమిటేషన్ వల్ల లోక్సభ సీట్లు తగ్గితే రాష్ట్రానికి రావాల్సిన నిధులు కూడా కేంద్రం నుంచి రావని అభిప్రాయం వ్యక్తం చేశారు. దక్షిణాది రాష్ట్రాలలో జనాభా గణనీయంగా తగ్గిందని, జనాభా నియంత్రణ కోసం కేంద్రం ఇచ్చిన పిలుపును పాటించడం వల్లనే ఈ రకమైన పరిస్థితి వచ్చిందంటూ పేర్కొంటూ మంచికపోతే చెడు ఎదరడం ఏంటని ప్రశ్నించారు. వచ్చే ఏడాది 2026లో జరగబోయే డిలిమిటేషన్ ప్రక్రియలో ఆయా రాష్ట్రాల సీట్ల విషయంలో అన్యాయం జరగకుండా చూడాలి. ప్రస్తుతం ఉన్న జనాభా లెక్కల ప్రకారం డిలిమినేషన్ చేస్తే దక్షిణాది రాష్ట్రాల భాగస్వామ్యం ఖచ్చితంగా తగ్గుతుంది. అందుకే జనాభా లెక్కల ప్రకారం ఈ డిలిమిటేషన్ లేకుండా చూడండి అని జగన్ లేఖలో కోరారు. ఇంకా కేంద్రం తీసుకునే విధాన నిర్ణయాలతో రాష్ట్రాలకు సమాన భాగస్వామ్యం కల్పించాలి. లోక్సభ, రాజ్యసభలో ఏ రాష్ట్రానికి ప్రాతినిధ్యం తగ్గకుండా రాబోయే నియోజకవర్గాల పునర్విభజన కసరత్తు నిర్వహించాలని కోరుకుంటున్నా అంటూ లేఖలు ప్రస్తావించారు. 1971, 2011 నాటి జనాభా లెక్కల వివరాలను ఇందులో పొందుపరిచారు. అండమాన్ నికోబార్తో సహా దక్షిణాది ఏ రాష్ట్రం, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎంత శాతం మేర జనాభా పెరిగింది, తగ్గింది అనే లేఖలో సవివరంగా తెలిపారు. తన అభ్యంతరాలను లెక్కలతో సహా జగన్ ప్రధానికి వివరించే ప్రయత్నం చేశారు. 2011 నాటి లెక్కల ప్రకారం ఏపీలో 1971లో 5.05% మేర జనాభా ఉండగా 2011 నాటికి ఈ సంఖ్య క్షీణించిందని పేర్కొన్నారు. 4.08% తగ్గినట్లు తెలిపారు. అండమాన్ నికోబార్ 0.02 నుండి 0.03, తెలంగాణ 2.89 నుండి 2.91, కర్ణాటక 5.34 నుంచి 5.05, కేరళ 3.89 నుంచి 2.76, తమిళనాడు 7.52 నుంచి 5.96, పుదుచ్చేరి 0.09 నుంచి 0.10% ఉన్నట్లు తెలిపారు. అంటే ఉత్తరాది రాష్ట్రాల్లో పోలిస్తే దక్షిణాదిలో జనాభా భారీగా తగ్గింది. కేంద్రం ఇచ్చిన పిలుపు మేరకు దేశ అభివృద్ధిని కాంక్షించి దక్షిణాది రాష్ట్రాలు జనాభా నియంత్రణకు పెద్దపీట వేస్తే ఇదే ఇప్పుడు మెడ మీద కత్తి కాకూడదని లేఖలు స్పష్టం చేశారు. ఆర్టికల్ 81 క్లాస్ 2, క్లాస్ ఏను ఈ సందర్భంగా మోదీకి జగన్ గుర్తు చేశారు. అధిక జనాభా ఉన్న రాష్ట్రాలకు సమానంగా చిన్న రాష్ట్రాలకు కూడా పార్లమెంట్లో సమాన ప్రాతినిధ్యాన్ని కల్పించాల్సి ఉంటుందని ఈ ఆర్టికల్ వివరిస్తుంది. అందుకే ప్రతి రాష్ట్రంలోనూ సమానంగా సీట్లు పెంచేలా కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు ఆదేశాలు జారీ చేయాలని కోరారు. మొత్తం లోక్సభ ప్రతిపాదికన తీసుకొని రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న సీట్ల సంఖ్యకు ఏమాత్రం తగ్గకుండా పెద్ద రాష్ట్రాలకు సమానంగా వాటి సంఖ్యను పెంచాలని ప్రధాని మోదీకి జగన్ కోరారు. ఈ విషయంలో జోక్యం చేసుకుంటారని ఆశిస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు. నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియపై దక్షిణాది రాష్ట్రాల్లో చర్చ జోరుగా సాగుతుంది. తమిళనాట డీఎంకే కేంద్ర వైఖరిపై మండిపడుతూ డిలిమిటేషన్ ప్రక్రియపై దక్షిణాది నిరసనను అఖిలపక్షం ద్వారా తెలియపరిచిన సమయంలోనే జగన్ లేఖ ఆసక్తికరంగా మారింది. డీఎంకే ప్రతినిధులు స్వయంగా వచ్చి జగన్ను అఖిలపక్ష సమావేశానికి ఆహ్వానించారు. ఏపీలో తెలుగుదేశం పార్టీకి ఆహ్వానం లేకున్నా జనసేనకు కూడా పిలుపొచ్చింది.
ఎన్డీఏ కూటమిలో ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నారు కాబట్టి తెలుగుదేశం జనసేన పార్టీలు డీఎంకే నిర్వహించిన అఖిలపక్ష సమావేశానికి దూరంగా ఉన్నారంటే అందరూ సమర్థిస్తారు. మరి ఎన్డీఏలోనూ మరే కూటమిలో లేని జగన్ అఖిలపక్ష సమావేశానికి ఎందుకు పోలేదు అనేదే ఇప్పుడు ప్రశ్న. ఆ సమావేశానికి హాజరై ప్రధాని మోదీ దృష్టిలో శత్రువు కాకూడదనే వైసీపీ అదే జగన్ ఆలోచనలుగా కనిపిస్తుంది. కేసుల భయం ఇందుకు కారణమనే వాదన వినిపిస్తుంది. ఏది ఏమైనా మంచి అవకాశాన్ని జగన్ చేజేతులారా వదులుకున్నట్టే అవుతుంది. తెలంగాణలో ఉప్పు నిపుగా ఉండే కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు అఖిలపక్షానికి హాజరై సీఎం రేవంత్ రెడ్డి, కేటీఆర్ ఒకే వేదికగా పంచుకున్నారు. అటు పంజాబ్ సీఎంతో పాటు అకాలీదళ ప్రతినిధులు అఖిలపక్షం భేటీకి హాజరై తమ వైఖరి వ్యక్తం చేశారు. కేంద్రం ఇచ్చిన జనాభా నియంత్రణ పిలుపుతో గత 15 ఏళ్లలో దక్షిణ రాష్ట్రాల్లో జనాభా బాగా తగ్గింది. ఈ దశలో జనాభా ఆధారంగా డిలిమిటేషన్ ప్రక్రియ చేపడితే దక్షిణాది రాష్ట్రాల్లో నియోజకవర్గాలు తగ్గుతాయనే చర్చ నడుస్తుంది. దక్షిణాన సీట్ల తగ్గింపు పార్టీల పరంగానే కాదు, దక్షిణాది ప్రాతినిధ్యంపైనే తీవ్ర ప్రభావం చూపుతుంది. అలాంటి ముఖ్యమైన విషయంలో జగన్ మిగిలిన పార్టీలతో కలిసి ముందుకు సాగకపోవడం తగుదనమ్మా అంటూ ప్రధానికి లేఖ రాయడంతో వైసీపీ పార్టీ విమర్శల పాలవుతుంది. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.